ఫేమస్ ఫార్మ్స్ యాప్ గురించి తెలుసుకోవటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారం అండి. ఈ యాప్ రైతు పండించిన పంట రైతే అమ్ముకోవాలనే ఉద్దేశంతో యాప్ వచ్చింది. ఈ యాప్ రైతు కష్టపడి చెమటోచిన పంట అది ఏ పంటైనా కావచ్చు. పండ్ల పంటలైనా, కూరగాయల పంటలైనా, ధాన్యాలైనా ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఆ రైతు పండించిన పంట రైతే అమ్ముకోవాలని వచ్చింది. అది ఎలా సేల్ చేయాలి? ఎలా అమ్మాలి? ఈ యాప్‌ని ఎలా వాడాలి? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ ఫోన్‌లో ఉన్న ప్లే స్టోర్‌కి వెళ్ళి ఫేమస్ ఫార్మ్స్ అనే యాప్‌ని టైప్ చేయాలి. జస్ట్ ఫేమస్ అని టైప్ చేస్తే చాలు. యాప్ ఫుల్ నేమ్ వస్తుంది. అండ్ ఫేమస్ అని టైప్ చేయగానే నేమ్ వచ్చిందండి ఫేమస్ ఫార్మ్స్ అని. దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా లోగో కనిపిస్తుందండి. ఫేమస్ ఫార్మ్స్ అని లోగో. సో, దాని మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ఓన్లీ ఆండ్రాయిడ్ మొబైల్‌కి మాత్రమే ఇది యూజ్ అవుతుందండి. ఐఓఎస్ మొబైల్‌కి కాదు. ఇంకా అంటే ఐఫోన్‌కి ఇంకా రాలేదు. ఇంకా టైం పడుతుంది దానికి. ఐఫోన్స్‌కి అండ్ కంప్యూటర్స్‌కి మొత్తానికి కొంచెం టైం పడుతుంది దీనికి. యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని ఇలా డౌన్లోడ్ అవుతుందండి ఇంకా. డౌన్లోడ్ అయింది. ఓపెన్ చేసుకోండి. ఇలా యాప్ ఓపెన్ చేయగా ఇలా కనిపిస్తుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకోండి. మీకు నచ్చిన లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ మీద క్లిక్ చేసుకోండి. నేను ఇంగ్లీష్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫోన్ నెంబర్ ఇవ్వండి. నేను నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తే ఓటీపీ జనరేట్ అవుతుంది. ఓటీపీ డైరెక్ట్‌గా ఫేమస్ ఫార్మ్స్ నుంచి వస్తుందండి యాప్ నుంచి. సో, నాకు వచ్చిందండి. దాన్ని ఇలా ఇగోండి డైరెక్ట్‌గా ఫేమస్ ఫార్మ్స్ నుంచి వచ్చింది. దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయటమే. వచ్చింది. నేను సైన్ ఇన్ కొట్టేసాను. ఫైండ్ మై లొకేషన్ మీద క్లిక్ చేసేసాను. మీ నోటిఫికేషన్ ఎలో పెట్టుకోవాలండి. ఈ నోటిఫికేషన్ ఎలో పెడితే మీకు రాదు. చూడండి యాప్ ఇలా కనిపిస్తుందండి. ఫ్రూట్ క్రాప్స్, వెజిటబుల్ క్రాప్స్, ఫ్లవర్, నట్స్, హనీ, ఘీ మొత్తం ఫార్మింగ్ టూల్స్, ఆల్ టైప్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. మీరు యాప్ ఓపెన్ చేయన వెంటనే మీరు చేయాల్సింది లొకేషన్ మీద క్లిక్ చేసుకోవాలండి. లొకేషన్ మీద క్లిక్ చేసుకొని ఆల్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటే చుట్టుపక్కల రైతులు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రైతు మీకు ఇక్కడ ప్రెజెంట్ అవుతాడండి. మీకు కనిపించొచ్చు. ఆల్ కంట్రీస్ లొకేషన్ మీద క్లిక్ చేసి ఆల్ కంట్రీ క్లిక్ చేస్తే ఇక్కడ ప్రతి ఒక్క రైతు ఏ పంట పండించాడో ఇక్కడ తెలుస్తుంది మొత్తంలో. మీరు ప్రెజెంట్ లొకేషన్ పెట్టుకుంటే కనిపించవు. ఆల్ కంట్రీస్ మీద క్లిక్ చేసుకుంటే మీకు కనిపిస్తాయి. చూడండి అన్ని రకాల పంటలు ఇక్కడ ఉన్నాయి. తేనె, హనీ, ఆల్ క్రాప్స్ ఇక్కడ ఉన్నాయండి. మీకు వివరంగా కావాలంటే జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే ఎవరు ఆ పేరు రైతు పేరేంటి, ఫోన్ నెంబరు, చాట్ చేసుకొని దాన్ని కమ్యూనికేట్ అవ్వచ్చండి ఆయనతో. ఇది ఫర్దర్‌గా చాలా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం ఈ యాప్ గురించి. యాప్‌లో మీ ప్రొడక్ట్‌ని ఎలా సేల్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యాప్‌లో లొకేషన్ మీద క్లిక్ చేస్తే ఇలా లొకేషన్ ఆల్ కంట్రీస్‌ని సెలెక్ట్ చేయాలి. ఆల్ కంట్రీస్ సెలెక్ట్ చేస్తే మీకు అన్నీ ఏ రైతు ఎక్కడెక్కడ ఏ పంట పండించాడో మీకు వివరంగా తెలుస్తుంది యాప్‌లో. అలాగే కింద హోము, చాట్, లైవ్ ప్రేయర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఆ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేయాలి. అదే సేల్ బటన్. ఆ సేల్ బటన్ మీద క్లిక్ చేస్తే అన్ని రకాలు ఇలా కనిపిస్తాయి. ఫ్లవర్, వెజిటబుల్ క్రాప్స్, స్పైసెస్, ప్యూర్ ఘీ ఇవన్నీ రకాలు. సో, మీరు ఏవైతే అమ్మాలనుకుంటున్నారో అది అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ప్లాంట్స్ మీద సెలెక్ట్ చేస్తాను. ఆల్ ప్లాంట్స్. ఇందులో ఫ్రూట్ ప్లాంట్స్, వెజిటబుల్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి. సో, నేను ఇండోర్ ప్లాంట్స్ మీద క్లిక్ చేసి అక్కడ సేల్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండోర్ ప్లాంట్ మీద క్లిక్ చేశాను. చేసిన తర్వాత అందులో అన్ని రకాల మొక్కలు ఉంటాయన్నమాట. సో, అందులో నేను జెట్ ప్లాంట్ మీద క్లిక్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో, జెట్ ప్లాంట్ క్లిక్ చేశాను. ఇప్పుడు ఏం చేయగానే వెంటనే టైటిల్ వచ్చేసింది. ఆ టైటిల్ ఏమని పెట్టాలంటే రెడీ ఫర్ సేల్. తెలుగులోనే పెట్టొచ్చు, ఇంగ్లీష్‌లోనే పెట్టొచ్చు. నేను రెడీ ఫర్ సేల్ ప్లాంట్ అని పెడుతున్నాను. ఇండోర్ ప్లాంట్ అని పెడుతున్నాను. లేదు మీకు నచ్చినట్టుగా మీరు బంతిపూలు అమ్మబడునని, రైస్ అమ్మబడునని, లేదు ఇంకా రెడీ ఫర్ సేల్ మోయిచ్ అని పెట్టొచ్చు. రెడీ ఫర్ సేల్ కోకోనట్ అని పెట్టొచ్చు. అలా పెడితే బావుంటుందనమాట. తర్వాత ఆటో స్లిగ్ అనేది ఆటోమేటిక్ తీసుకుంటుంది. నెక్స్ట్ డిస్క్రిప్షను. ఇందులో మీ పంట గురించి, మీ ప్రొడక్ట్ గురించి వివరించాలి. కొనే కస్టమర్లకి మీరు క్లియర్ కట్‌గా చెప్పాలన్నమాట మీ ప్రొడక్ట్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ పీస్ ₹200 అని అంటున్నాను. అంటే ప్లాంట్. సో, నేను వన్ పీస్ అని పెట్టాను. మీరు ప్లాంట్ అని పెట్టొచ్చు. సో, వన్ ప్లాంట్ ₹200 ఓన్లీ అని పెట్టొచ్చు. మీరు మీ యొక్క డెలివరీ చార్జెస్ ఎంత పడతాయి? లేదా మీ యొక్క కింటా ఎంత? టన్ ఎంత? ఇవన్నీ కూడా చెప్పొచ్చు. తర్వాత యాడ్ మెయిన్ పిక్చర్స్ మీద క్లిక్ చేయాలి. యాడ్ మెయిన్ పిక్చర్‌లో ఫోటో గ్యాలరీ, కెమెరా గ్యాలరీ ఉంటుంది. ఫోటో గ్యాలరీ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏదున్నా పర్వాలేదు సెలెక్ట్ చేసుకొని, అక్కడ మొదటగా ఒక్క ఫోటోని మీరు సెలెక్ట్ చేయాలి. మెయిన్ ఫోటో అనమాట.
సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అదర్ పిక్చర్‌లో 5 ఫోటోస్ ఉంటాయి. 5 ఫోటోస్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 అయినా, 3 అయినా సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. నేను ఒక 2 సెలెక్ట్ చేస్తున్నాను. 2 సెలెక్ట్ చేసుకుంటే ఇగో ఇలా వస్తుంది. ఇట్లా 2 ప్లాంట్స్ అవి విజిబుల్ అవుతాయి. తర్వాత ప్రైజు. మీరు ఏ ప్రైస్ అనుకుంటున్నారో ఆ ప్రైస్ వివరించాలి. అది 200, 300, 1000, 2000, ₹1,00,000 అని మొత్తం వివరించుకోవచ్చు. తర్వాత ఫోన్ నెంబర్ వివరించాలి. మీకు ఏమైనా వీడియో లింక్ ఉంటే వీడియో లింక్ కూడా చూసుకోవచ్చనమాట. ఇక్కడ ఇలా డీటెయిల్స్. అంటే యూట్యూబ్ లింక్ ఏమైనా ఉన్నా. తర్వాత నెక్స్ట్ కొడితే ఇదిగో పోస్ట్ అని వినిపిస్తుంది. ఈ పోస్ట్ అని కొడితే మీ యొక్క ఆటోమేటిక్‌గా లొకేషన్ తీసుకుంటుందనమాట. లేదు లొకేషన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇంకా ఏదైనా అదర్ ఏరియా ఉంటే అదర్ ఏరియా కూడా చూసుకోవచ్చు. అలా పోస్ట్ అవన్నీ కొట్టంగానే మీరు ఏ పొజిషన్‌లో ఉన్నా, ఏ ఏరియాలో ఉన్నా, మీ ఊర్లో ఉన్నా, పక్క ఊర్లో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, లేదు నెల్లూరు, గుంటూరు, విజయవాడ, ఒంగోలు ఇలా ఏ ఏరియాలో ఉన్నా కానీ ఆ ఏరియా లొకేషన్ తీసుకుంటుంది. ప్రెజెంట్ ఏరియా అయితే ఉంటుందో ఆ ఏరియా లొకేషన్ మీకు తీసుకుంటుందండి. లేదు సమ్మెల్స్ మీద క్లిక్ చేసుకుంటే అది మీరు ఆ వేరే లొకేషన్ యాడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీరు ఎక్కడుంటే అక్కడ లొకేషన్ తీసుకుంటుంది. అదే ప్రెజెంట్ అవుతుంది స్క్రీన్ మీద. ఇలా ప్రెజెంట్ చేయగానే పోస్ట్ నవ్వు కొట్టంగానే ఇదిగో ఇలా మీకు క్లియర్ కట్‌గా మీకు కంగ్రాచ్యులేషన్స్ అని మీకు వివరంగా కనిపిస్తుంది. అంటే మీ యాడ్ సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయింది. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మై యాడ్స్ అని కింద పక్కన ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏమైతే పోస్ట్ చేశారో అది వివరంగా క్లియర్ కట్‌గా మీకు కనిపిస్తుంది. ఏమైతే ఇప్పుడు ₹200 అని మీరు ఏమైతే ఇచ్చారో అవన్నీ మీకు ఇక్కడ వివరంగా తెలుస్తుందనమాట. సో, ఇదండి యాపు. మీకు అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో, అందరికి షేర్ చేయండి. చెప్పండి ఎలా ఇన్ఫర్మేషన్ గెయిన్ అయింది అనుకుంటున్నాను. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.